వాక్యంలోకి వెళ్దాం. లెట్స్ గో టు మాథ్యూ 12. మత్తయి సువార్త 12వ అధ్యాయము 8 నుంచి మనం చదువుకుందాం. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువయ్యున్నాడనెను. ఓకే, కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అనెను. వావ్. నెక్స్ట్. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చెయ్యి గలవాడొకడు కనబడెను. చాలు. వాక్యం సెలవిస్తుంది, ఆయన విశ్రాంతి దినమునకు దేవుడై ఉన్నాడు. హీ ఈస్ ద లార్డ్ ఆఫ్ సబ్బాత్. సబ్బాత్. లెట్స్ సీ ఇన్ మార్కు సువార్త 2వ అధ్యాయము 27 నుంచి చదువుకుందాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ 27. మరియు విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడెను గాని మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను. And he said unto them, the Sabbath was made for men, and not men for Sabbath. Therefore, the Son of Man is called also, is Lord also of the Sabbath. ఈరోజు మనము చాలా జాగ్రత్తగా వీటిని గమనించాలి. అందరికీ తెలుసు సండే, అందరికీ తెలుసు విశ్రాంతి దినము. బట్ దిస్ సబ్జెక్ట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను, కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మండే, ట్యూస్డే, వెనస్డే టిల్ సాటర్డే, సండే ఎన్నో ఉన్నాయి. దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఆయన పని ప్రారంభించి 6 దినాలు ఆయన పని చేసి 7వ దినమున విశ్రాంతి దినమని ప్రకటించాడు. ఎవ్రీథింగ్ గాట్ కంప్లీటెడ్. ప్రతి పని కంప్లీట్ అయిపోయింది. సో ప్రతి పనిలో ప్రతిరోజు ఏదో ఒక పని దేవుడు చేస్తూ ఉన్నాడు. 6 దినాలు ముగించి 7వ దినమున దాన్ని ఏమన్నాడు? విశ్రాంతి దినము, రెస్ట్, సబ్బాత్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సబ్బాత్? ద డే ఆఫ్ రెస్ట్. విశ్రాంతి తీసుకునే దినము సబ్బాత్ అంటే. ద డే ఆఫ్ హోలీనెస్ అంటే ఆ రోజు మనము ఏ పనులు చేయకుండా దేవుడి గురించే ఆలోచిస్తూ పరిశుద్ధంగా, పవిత్రంగా మనం ఉండడమే సబ్బాత్ అంటారు. ఇన్ అదర్ వైజ్ దాన్ని బాగా చూడండి. 27th verse. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే కానీ నియమింపబడిను కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. సో ముందు మనిషి ముందా, డే ముందా? ఓకే, డే ముందా, మనిషి ముందా? చెప్పాలి. డే. మనిషి ముందా, డే ముందా? డే ముందు. ఒక రోజు ముందా, ఒక మనిషి ముందా? ఒక రోజు మనకంటే ముందుంది. ఏదైనా దేవుడు ఈ భూమి మీద మనకంటే ముందు సృష్టించాడు అంటే అది మన కోసమే. ఆమెన్, ఆమెన్. ఈ ఫ్లవర్ వాజ్ నా కోసమా, నేను ఫ్లవర్ వాజ్ కోసమా అంటే ఈ ఫ్లవర్ వాజ్ నా కోసం ఎక్కడుంది అంతే. సో ఈ రోజుల్లో ఎలా రివర్స్ అయిపోయిందంటే మనము ఒక రోజు కొరకు బతుకుతున్నాం.
వి ఆర్ ఎగ్జాల్టింగ్ డేస్, నాట్ ద మెన్. మనము దినాలని ఎగ్జాల్ట్ చేస్తున్నాం. నువ్వెవరు చెప్పడానికి అసలు అది మంచి రోజు చెడ్డ రోజు అని చెప్పడానికి? పలానా సోమవారం మంచి రోజు, శనివారం శని, శుక్రవారం కుక్కరం పెక్కరం. సో యూ కీపింగ్ నేమ్స్ అండ్ యువర్ ఎగ్జాల్టింగ్ డేస్. బట్ ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మీ కొరకు దేవుడు దినములను తయారు చేశాడు. విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను. అంటే దేవుడు నీ కొరకు ఈ భూమి మీద ఒక దాన్ని తయారు చేశాడు. దాని పేరు ఏం పేరు? విశ్రాంతి దినము. బండి నీ కొరక, నువ్వు బండి కొరక? బండే నీ కొరకు. కారు నీ కొరక, నువ్వు కారు కొరక? చెప్పాలి. కారు నీ కొరకే. కానీ ఈరోజు మనకంటే గొప్ప ప్రైజ్ పలుకుతున్నాయి కార్లు. 10 lakhs, 50 lakhs, 1 crore, 10 crores, 5 crores వర్త్ కార్స్ ఉన్నాయి. సో ఎలా మనము వాటిని కన్సిడర్ చేయాలి? ఎందుకు మనకంటే ఈ భూమి మీద చాలా చాలా వస్తువులన్నీ ఎక్కువైపోయినాయి. వాటి ఖరీదు, ల్యాండ్ రేట్ పెరిగిపోతుంది, బిల్డింగ్ రేట్ పెరిగిపోతుంది. People are, increasing the prices. మనము మన జీవితంలో దేవుడు విశ్రాంతిని ఇంట్రడ్యూస్ చేశాడు, కానీ ఆ ఒక రెస్ట్ డే పెట్టాను, మీ అందరూ రెస్ట్ డేకి రావాలి అని దేవుడు ఎప్పుడు కూడా తయారు చేయలేదు. విశ్రాంతి దినం ఎవరికి చెప్పాలి? మన కోసం చేయబడింది. ఎవ్రీ డే క్రియేటెడ్ ఫర్ యూ అండ్ యు ఆర్ నాట్ క్రియేటెడ్ ఫర్ డే. ప్లీజ్ తెలుసుకోండి. చాలామంది ఏం చేస్తున్నారు, పలానా రోజు గొప్ప రోజు అంటే ఆ రోజు కన్నా నువ్వు ఇంకా దీనస్థితిలో ఉన్నావా? ఆ రోజు కన్నా, ఆ డే కన్నా నీ క్యారెక్టర్ తక్కువ కాదు. ఆ రోజు కన్నా అంటే మండే కన్నా నీ క్యారెక్టర్ తక్కువ కాదు. ట్యూస్డే కన్నా నీ యొక్క శాలరీ తక్కువ కాదు. ఎవ్రీ శాలరీ కౌంట్స్ ఇన్ ఎ డే. ఒక్కొక్క రోజులు వారికి ఇస్తారు మనకి జీతాలు. ఈరోజు మీ జీతాన్ని డివైడెడ్ బై 24 days 25 days వేసుకుంటే అది నీ శాలరీ. యాక్చువల్లీ రోజుకి ఇంత. ఒకవేళ నువ్వు లీవ్ పెడితే ఆ రోజు శాలరీ కట్. అంటే ఆ రోజు నువ్వేమీ పని చేయలేదు. అంటే నువ్వు ఆ దినానికి బానిస అయిపోతున్నావు, కానీ ఆ దినము నువ్వు కంట్రోల్ చేయలేకపోతున్నావు. యు ఆర్ నాట్ రూలింగ్ ఎ డే, యు ఆర్ నాట్ కంట్రోలింగ్ ఎ డే, యు ఆర్ నాట్ టేకింగ్ రెస్ట్ ఎనీమోర్. నువ్వు ఒక దినము రోజు అసలు నీకు విశ్రాంతి దొరకట్లేదు. అబ్బా టైం కుదరట్లేదు, టైం అది లేదు, ఇది లేదు, అది లేదు, ఓ అని నానా స్టోరీలు చెప్తున్నారు మీరు. ఇప్పుడన్నా మీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. ఇప్పుడే పుట్టిన పిల్లల దగ్గరికి వెళ్ళండి, ఇప్పుడే పుట్టిన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి, ఇప్పుడే ఒక 5-6 నెలలు 7 నెలలు 1 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లకాయల దగ్గరికి వెళ్ళండి. ఏంటి అమ్మ వీడితో పెట్టుకుంటే అసలు టైమే తెలియట్లేదు బ్రదర్, అస్సలు టైం కుదరట్లేదు, అస్సలు అస్సలు నో 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 నో. ద డే ఈజ్ ఫర్ యూ. ఒకరోజు దేవుడు తయారు చేసింది ఎవరి కొరకు? నీ కొరకే. అది ఖచ్చితంగా పక్కా నీ కొరకు అది ఉపయోగపడాలి. ఆమేన్, హల్లెలూయా. సో దేవుడు ఎలా క్రియేట్ చేశాడంటే విశ్రాంతి దినము నీ కొరకే, నీ కొరకే. ఆమేన్. ఈ గిఫ్ట్ నీ కొరకే, ఈ వస్తువు నీ కొరకే, ఈ ఆఫరింగ్ నీ కొరకే, ఈ బట్టలు నీ కొరకే. నీకవి నువ్వు వేసుకుంటేనే దానికి అందం వస్తుంది. నువ్వు వేసుకోకపోతే షాపులో ఉంటే జస్ట్ బాగుంటుంది అంతే, నువ్వు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడింది. ఈరోజు మనం వేటిని పోగొడుతున్నామంటే డేస్ని పొగుడుతున్నాం. పలానా రోజు మంచి రోజు, పలానా శనివారం నేను డబ్బులు తీసుకోను, శుక్రవారం నేను డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోను. యు ఆర్ హోల్డింగ్ సమ్ డేస్, యు ఆర్ ట్రీటింగ్ ద డేస్ యాజ్ ఎ రాంగ్ డేస్. నువ్వు చెప్తే ఆ రోజు మాట వినాలి. ఆమేన్. నువ్వు ఏ రోజైతే ఆ డేకి ఒక వర్డ్ రిలీజ్ చేస్తావో ఆ రోజు అది జరగాలి. ఆమేన్. ఎలీషా అక్కడ స్త్రీకి ప్రార్థన చేసి, సునేమి రాళ్ళకి ప్రార్థన చేసి ఆయన వెళ్ళిపోతాడు. కరెక్ట్గా తిరిగి ఆయన ఏ రోజైతే మళ్ళీ ఆ ఊరికి వచ్చాడో సంవత్సరం తర్వాత, అదే రోజు ఆమె చేతిలో బిడ్డ ఉంది.
ఎవ్రీ డే షుడ్ సరెండర్ టు యూ. ఆమేన్. ఎక్కలా మీరు డే కొరకు పరిగిస్తున్నారు కానీ డే మీ దగ్గరికి రావట్లేదు. డే మీ దగ్గరికి రావట్లే. మీరు డే దగ్గరికి పరిగిస్తున్నారు. ఏంటది? ఎందుకు ఈ ఉరుకులు అబ్బా ఈరోజు నాకు అసలు నిద్రలేసి ఎవరి ముఖం చూసానో కానీ మొత్తం ఈరోజంతా తిట్లే, ఈరోజంతా కొట్లాట్లే, ఈరోజంతా చీకటే, ఈరోజంతా ఇబ్బందులే అని మనము ఒక డేని కర్స్ చేస్తున్నాం. యు ఆర్ ఎగ్జాల్టింగ్ డేస్, బట్ ద డే షుడ్ ఎగ్జాల్ట్ యూ. చాలామంది అంటారు నాకు టైం వస్తుంది, నాకు మంచి రోజులు వస్తాయని. ఎప్పుడు వస్తాయి చెప్పండి? నాకు కూడా మంచి రోజులు వస్తాయి. ఎప్పుడు వస్తాయి అంటే దేవుడు మళ్ళీ నీకేమైనా కొత్తగా క్రియేట్ చేయాలా? లేవు. హీ ఆల్రెడీ డన్ ఎవ్రీథింగ్. చాలాసార్లు మనం ఊతపదంగా వాడాం, నాకు కూడా మంచి రోజులు ప్రతి కుక్కకు రోజు వస్తుంది అంట. ఏంటో వాగుతా ఉంటా. నోటికి ఏదొస్తే అది వాగుతారా? నోటికి అసలు ఎట్లా వస్తాయి ఆ మాటలు నాకు నిజంగా అర్థం కాదు. ఎందుకు మిమ్మల్ని మీరు జంతువులతో పోల్చుకుంటూ ఉంటారు? అది కరెక్ట్ కాదు. అది యాక్చువల్లీ యు ఆర్ ద రాయల్ ప్రీస్ట్హుడ్, యు ఆర్ ద చోజన్ జనరేషన్, యు ఆర్ ద హోలీ పీపుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుడు మిమ్మల్ని ఇన్ని రకాలుగా ఆయన అభిషేకిస్తూ మిమ్మల్ని బలపరుస్తుంటే మీరు కుక్కలతో, పందులతో, పిల్లులతో, దున్నపోతులతో, గాడిదలతో, తర్వాత ఇంకేంటి నక్కలతో పోల్చుకుంటున్నారు. అది సెట్ అవ్వదు. చూడండి దేవుడు ఏమంటున్నాడు, విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను గాని మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అది మనల్ని ఆ డే కొరకు దేవుడు క్రియేట్ చేయలేదు, మన కొరకు దేవుడు డేస్ని క్రియేట్ చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రతిరోజు మనకు మంచి రోజుగా మారును గాక, ప్రతిరోజు మనం అద్భుతాలు చూచును గాక, ప్రతిరోజు మనం సక్సెస్ చూచును గాక, ప్రతిరోజు మనం ఎదుగుదల చూచును గాక, ప్రతిరోజు మనం దేవుళ్ళో ఎదుగును గాక, ప్రతిరోజు మనం బలపడును గాక. ఆమేన్. ఆమేన్. సర్వశక్తిగల దేవుడు మన కొరకు ఒక దినాన్ని కేటాయించాడు. సో సమ్ టైమ్స్ యూ ఎగ్జాల్ట్ యువర్ బర్త్డే, యువర్ మ్యారేజ్ డే, తర్వాత ఇంకే డేస్ని సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా డేస్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు మీరు. గాయపడిన దినము, పడిపోయిన దినము, బ్యాప్టిజం డే, రకరకాల డేస్ని మీరు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. దట్ మీన్స్ యు ఆర్ ఎగ్జాల్టింగ్ దట్ డే. మరి నిన్నెవరు ఎగ్జాల్ట్ చేస్తారు? నిన్నెవరు ఎగ్జాల్ట్ చేయరు. యాక్చువల్లీ దేవుడు ఆ డేకి క్రియేట్ చేసింది ఏంటి తెలుసా? ఆ డే వచ్చి మనకు సరెండర్ అవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. సో ఆయన విశ్రాంతి దినమునకు మనకు నియమించాడు, కానీ మనము విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. లెట్స్ కంటిన్యూ ద స్క్రిప్చర్. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను. చూడండి, దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తుకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు, ఒక ఉద్యోగం ఇచ్చాడు, ఒక టీమ్ లీడర్గా చేశాడు యేసయ్యని. దేంట్లో తెలుసా? ఆయన విశ్రాంతి దినమునకు దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఎవరి కొరకు నిర్మించబడింది విశ్రాంతి దినము? చెప్పాలి. మన కొరకు విశ్రాంతి దినము చేయబడింది. ఓకే, ఇప్పుడు ఈ విశ్రాంతి దినమునకు దేవుడు ఎవరు? యేసయ్య. వావ్, వాట్ ఈస్ దిస్ బ్యూటీ! అంటే ఇప్పుడు ఆయన విశ్రాంతి దినమునకు దేవుడై ఏం చేస్తున్నాడు? వాట్ హీ ఈస్ డూయింగ్, ఈవెన్ దో హీ ఈస్ ద లార్డ్ ఆఫ్ సబ్బాత్, ఈవెన్ దో హీ ఈస్ ద లార్డ్ ఆఫ్ రెస్ట్, ఈవెన్ దో హీ ఈస్ ద లార్డ్ ఆఫ్ మిరకల్స్, వాట్ హీ ఈస్ డూయింగ్, ఏం చేస్తున్నాడు? మనకెందుకు విశ్రాంతి లేదు? మనకెందుకు రెస్ట్ లేదు? మనకెందుకు సంతోషం లేదు? బికాజ్ వీఆర్ రన్నింగ్ ఆఫ్టర్ డేస్. యాక్చువల్లీ ఆశీర్వాదం నా దగ్గర తెచ్చిపెట్టు ప్రభు అంటే ఆశీర్వాదం దేవుడు తీసుకొచ్చి నీ దగ్గర పెడతాడు. ఆరోగ్యాన్ని తీసుకొని నా దగ్గర పెట్టు ప్రభు అంటే ఆరోగ్యాన్ని తీసుకొని నీ ముందు పెడతాడు. సమాధానం తీసుకొచ్చి నా ముందు పెట్టు ప్రభు అంటే సమాధానం తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. ప్రభు నాకు ఇప్పుడు విశ్రాంతి కావాలంటే విశ్రాంతిని తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. ఆమేన్. బికాస్ హీ ఈస్ ద లార్డ్ ఆఫ్ రెస్ట్. హీ ఈస్ ద లార్డ్ ఆఫ్ రెస్ట్. సో టుడే వీఆర్ ఎగ్జాల్టింగ్ డేస్, బట్ వీఆర్ నాట్ ఎగ్జాల్టింగ్ గాడ్.
ఎప్పుడైతే మనము విశ్రాంతి దినము రోజు ఆ విశ్రాంతిని మనం కరెక్ట్గా అనుభవించలేకపోతున్నాం. వీఆర్ నాట్ ఎంజాయింగ్ ద రెస్ట్, వీఆర్ నాట్ ఎంజాయింగ్ ద రెస్ట్. దేవుడు ఒకటే అన్నాడు, మీరు ఇతరుల కష్ట ఫలముల్లో ప్రవేశపెడతారని. కానీ ఈరోజు వరకు ఆ లేఖనం మన లైఫ్లో నెరవేరట్లేదు. చూస్తారా స్క్రిప్చర్? లెట్స్ గో టు జాన్. యోహాను సువార్తకి వెళ్దాం. అసలు ఏంటి ఆ స్క్రిప్చర్ ఏంటి? చాప్టర్ నెంబర్ 4 వర్స్ నెంబర్ 38. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని. అందరం ఉద్యోగాలు చేస్తున్నాం, అందరం వ్యాపారాలు చేస్తున్నాం. బట్ ఈరోజు మనకున్నటువంటి సాడెస్ట్ పార్ట్ ఏంటంటే, మనము కష్టపడిన దానంత ఫలితం మనకు రావట్లేదు. మనము ఒక 50,000కి పనిచేస్తున్నాం, కానీ మనకు వచ్చేది 10,000. మనము 1,00,000 రూపాయలకి పనిచేస్తున్నాం, మనం వచ్చేది 50,000 కదా. మనం కష్టపడి చదువుతున్నాం, కానీ మనకు వచ్చేది 20th ర్యాంకే కదా. మనం బాగా చదువుతున్నాం, దివారాత్రులు ట్యూషన్ పెట్టుకొని మరి చదువుతున్నాం, కానీ మనకు వచ్చేది 5th ర్యాంకే. అంటే మనం కష్టపడుతున్నాం కానీ పంట కోయట్లే. ఉద్యోగంలో కష్టపడుతున్నాం కానీ పంట కోయలేకపోతున్నాం. వ్యాపారంలో కష్టపడుతున్నాం కానీ పంట కోయలేకపోతున్నాం. ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది? ఎప్పుడన్నా అడిగారా దేవుడిని, ప్రభా ఇంకేమైనా చెయ్యాలా ప్రభా డబ్బు రావాలంటే అని రకరకాలుగా మనం అడుగుతుంటాం. దేవుడు సింపుల్ లాజిక్, సింపుల్ వర్డ్ని మన జీవితంలో రిలీజ్ చేస్తున్నాడు. చూడండి ఆ మాట. అందరు బైబిల్స్ ఉన్న అందరూ చెక్ చేయండి ఆ వర్డ్స్ని. ఒకవేళ దేవుడు తప్పు రాశాడా రైట్ రాశాడో చూద్దాం ఒకసారి మనం. మీరు దేనిని గురించి కష్టపడలేదో, మీరు దేన్ని గురించి కష్టపడతారో, అలా ఉందా? లేదు. మీరు దేనిని గురించి కష్టపడరో దానిని కోయుటకు మిమ్మును పంపితిని. మేబీ పుట్టినప్పటి నుంచి ఒక్కసారి నా ఈ మాట నెరవేరిందా? ఏమ్మా అర్థం కాలే కదా ఈ మాట అసలు మీకు? మీరు దేని గురించి కష్టపడరో వాటి కష్ట ఫలములలో మీరు అడుగు పెడతారు. ఇటువంటి కృపను మనం ఎందుకు అడగకూడదు? ఇటువంటి ఆశీర్వాదాన్ని మనం ఎందుకు అడగకూడదు? ఇటువంటి గ్రేస్ ఫేవర్ మన మీదకి ఎందుకు రాకూడదు? మా యుద్ధం మనకొద్దు. మనం సంపాదించాలా, మనం కష్టపడాలా, అప్పుడే రావాలి. బ్రదర్ కష్టపడి కొనుక్కున్నాను బ్రదర్ ఫ్రిడ్జ్, కష్టపడి కొనుక్కున్నాను కారు, రోజు దుడుచుకో. కష్టపడి కొనుక్కున్న ఫోను ఉండదు. దట్ క్రెడిట్ గోస్ టు యూ, నాట్ గాడ్. Not God. Many Christians, many believers doesn't know the scripture. చూడండి, ఇంకొక 10 సార్లు చదవండి, అలవాటైపోద్ది. ఇంకోటి దాన్ని ప్రేమిస్తారు, ఇంకోటి దాన్ని ఇష్టపడతారు, ఇంకోటి ఇలానే కావాలనుకుంటారు. ఆమేన్. చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు మనకు చెవులో తోతాయి ఊది 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 చెవులు ఇంతలావు అయిపోయినాయి మనకు. కష్టపడి పని చేయాలరా, కష్టపడి చదవాలరా, కష్టపడి ఎదగాలరా, కష్టపడి పెరగాలరా, కష్టపడి ఎగరాలరా ఈ చెప్పి చెడగొట్టేశారు మన సగం. ఎందుకు చిన్నప్పుడు మీకు ఈ స్క్రిప్చర్ కనిపించలేదు? అవి మనకు కనిపించాయి. టఫెస్ట్ స్క్రిప్చర్స్ కనిపించవు, సులువైనవి మీ హృదయానికి. ఇంకోటి మీ స్టాండర్డ్కి సంబంధించిన స్క్రిప్చర్సే వెతుకుతారు. ఏంటో అవి? కష్ట పనివాడికి పనివాడు జీతానికి పాత్రుని బతుకంతా జీతమే, నీ బతుకంతా జీతమే. బిజినెస్ పెట్టవు, మల్టిపుల్ క్రోర్ బిజినెస్ రాదు, జీవితాంతం నువ్వేం చేయాలా? పని చేసుకొని బతకాలి. పైసలు జీతమే వస్తుంది కానీ ఇంక్రిమెంట్స్ రావు, బోనస్ రాదు, ఆశీర్వాదం అసలుకే రాదు. అందుకని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వెరీ సింపుల్. నీ కష్టార్జితం వలన నీ ఆశీర్వాదము ఎక్కువ అవ్వదు. సో ఉద్యోగాలు చేసేవాళ్ళారా, బిజినెస్లు చేసేవాళ్ళారా, జీవితంలో నువ్వు బ్లెస్ అవ్వవు నీ జీతాన్ని నమ్ముకుంటే.
పక్కన వాళ్ళు చెప్పండి కంగ్రాట్స్ అని చెప్పండి. కంగ్రాచులేషన్స్. ఓ చక్క కష్టపడుతున్నావు, శాలరీ వేసుకుని బిజినెస్ పెట్టి నీ జీవితంలో బ్లెస్ అవ్వు. నువ్వు నీ కష్ట ఫలము చేత నీ ఆశీర్వాదము చెప్పాలా ఎక్కువ అవ్వదు. మరి ఎప్పుడు బ్లెస్ అవుతావు? మరి ఎప్పుడు నీ ఆశీర్వాదం ఎక్కువ అవుతుంది? ఈ స్క్రిప్చర్ నెరవేరితే. నాకు ఈ సంవత్సరం 10,000, నెక్స్ట్ ఇయర్ 20,000, నెక్స్ట్ ఇయర్ 30,000, నెక్స్ట్ ఇయర్ 50,000, కరెక్ట్గా 10 సంవత్సరాలతో 10 లక్షలు నా జీతం. అవును ఇస్తారు. మరి నీకు బాగా కష్టపడుతున్నావు కదా, నీకు కరెక్ట్ కొంచెం జీతం ఎందుకంగా తీసేయండి వీడి జీతం ఉద్యోగం నుంచి అంటారు. నీకు 20,000 ఇవ్వడం దండగా 10,000 ఇద్దరిని పెట్టుకుంటారు. ఏం చేస్తావు? మీరు అనుకుంటున్నారు మీరు ఏమో అయిపోతాయి, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చేస్తుంది, అబ్బా శాలరీ 20,000 అయిపోద్ది, 30,000 అయిపోద్ది, అబ్బా ఈ సంవత్సరం 50,000 ఎట్టన్నా క్రాక్ చేయాలి. చెయ్యి. కష్టం చాలా. మీరు ఏమో అనుకుంటున్నారు మీ కష్టార్జితము వలన 10 బిల్డింగులు కడదామని. సారీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. మీకు వచ్చే రాబడిని బట్టి 10 సవర్లు బంగారం కొందాం అనుకుంటున్నారు. సారీ ఫర్ యువర్ లేట్ ఇన్ఫర్మేషన్. మీకు వచ్చే జీతాన్ని బట్టి ఒక ఫ్లాట్ కొందాం అనుకుంటున్నారు. సారీ ఫర్ ద ట్రబుల్. నీకెవరు కూడా లోన్లు ఎవరు కూడా లోన్ ఇవ్వరు నీకు. ఎవరు లోన్ ఇవ్వరు నీకు. మరి ఎట్లా బ్రదర్, నాకు ఇల్లు ఎట్లా, కార్ ఎట్లా, నా జీవిత విధానం ఎట్లా, నేను ఎలా పెరగాలి, నేను ఎలా ప్రతిరోజు ఇట్లా చాలని బతుకులతోనే ఉండాలా అంటే నో. రోజుకు ఒక 100 సార్లు స్క్రిప్చర్ని చదువు, నెమరవేయి, నోట్లో నాంచు, ప్రవచించు, వాగ్దానాన్ని నెరవేర్చుకో, సొంతం చేసుకో. సో ఇతరులు కష్టపడిరి, నేను ఆ కష్టఫలముల్లో ఎంటర్ అయిపోయాను. ఈ వాక్యం అబద్ధమా నిజమా చెప్పాలి. ఇప్పుడు మీరు చదివేరే ఆ మాట నిజమా అబద్ధమా? ఉత్తుగా టైంపాస్కి రాశారా లేదంటే నిజంగా రాశారా? పరిశుద్ధులు నిజంగా రాశారా? ఊరికే జోక్ చేస్తున్నారా? చెప్పాలి. ఇంకోటి నిజం కూడా కాదు, ఇది సత్యం. ఇట్స్ ట్రూ. ఇతరుల కష్టఫలముల్లో మీరు ప్రవేశపెడతారు. నా జీవితంలో చాలా జరిగినాయి నా లైఫ్లో. ఒక్కొక్కటి చెప్పుకోవాలంటే బుక్కులు రాయొచ్చు. మెనీ మిరకల్స్. వేరే వాళ్ళు కష్టపడతారు, దాంట్లో నేను ఎంట్రీ ఇస్తాను. ఇట్లా అయిపోయి కదా. సో లెట్స్ ట్యాప్ ఇన్ టు ది స్క్రిప్చర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమెన్. ఎందుకు డేస్ వేస్ట్ చేసుకోవాలి నువ్వు? ఎందుకు నీ జీవితంలో అనవసరంగా వేస్ట్ చేసుకోవాలి డేస్? నో. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమెన్. So there is a wrong translation in English. Let me correct that. Sunday spelling చెప్పగలరా ఎవరన్నా? చెప్పాలి గట్టిగా. SUNDAY. That is not SUNDAY. That is SONDAY. The Lord of Sabbath. Sunday spelling ఏంటి? SONDAY. He is the Lord of Sabbath. He is the Lord of rest. Amen. That's the problem in English. ఎందుకంటే ఈ వీక్ డేస్ని క్రియేట్ చేసింది ఇంగ్లీష్ కాదు, గ్రీక్ భాష. హీబ్రూ భాషలో దాన్ని రాసినప్పుడు అది ఒక్కొక్క లాంగ్వేజ్కి తర్జుమాయి ట్రాన్స్లేట్ అయ్యి ఏమైంది లాస్ట్కి? SON కాస్త మారిపోయింది. దేవుణ్ణే మార్చేశారు. ఏం మార్చారు? దేవుణ్ణే మార్చేశారు. He is the Lord of rest. He is the Lord of Sabbath. ఎవరిది డే? యాక్చువల్లీ యేసయ్యది డే. ఆయనే నామమే మహిమపరచబడాలి ఈరోజు. He is the Lord of rest. ఆమెన్. అందుకని ఈ భూమి మీద ఏ సేవకుడైనా, ఏ విశ్వాసైనా, ఏ బిలీవర్ అయినా ఈ వర్డ్ రిలీజ్ చేయలేకపోయాడు. ఏం మాట తెలుసా? ప్రయాసపడి భారం మోస్తూ సమస్త జనులారా నా యొద్దకు రండి,
నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ఐ విల్ గివ్ యూ రెస్ట్ బికాజ్ ఐ ఆమ్ ద లార్డ్ ఆఫ్ రెస్ట్. I am the Lord of Sabbath. I am the Lord of rest. I am the holy God. I am the holy God. I am the holy God. I am the Lord of rest. But you are exalting the day, not the God. ఈ రోజు నుంచి డేని పొగడ్డం ఆపేయండి. ఈ రోజు నుంచి ఆ డేని క్రియేట్ చేసి మనకిచ్చిన దేవుణ్ణి పొగడ్డం స్టార్ట్ చేయండి. Hallelujah. So you will have a complete rest in your life. Amen. Amen. ఆమెన్. చూడండి మనుషులు ఎలా మారిపోయారు. డేస్ని ఎక్కువగా 21 days, తర్వాత పుడితే 21 daysకి తొట్లు వేయాలంట. మరి ఎక్కడ రాసుందో. మళ్ళీ పోతే 3వ రోజు పెట్టాలంట. ఎక్కడ రాసుందో. అది మిస్ అయితే 11వ రోజా, 11వ రోజు చేయాలంట. అది మిస్ అయితే 40వ కొందరైతే వరుసగా పడి చేస్తూనే ఉంటారు, డబ్బులు ఎక్కువైపోయి. వరుసగా 3వ రోజు అంటే చిన్న మీటింగ్ అంట, 11వ రోజు ఎంత మీటింగ్ అంట, 40వ రోజు ఎంత మీటింగ్ అంట, డబ్బులు ఖర్చు పెట్టడానికి. మీకు అంతగా డబ్బులు లేకపోతే నాకు ఇవ్వండి, నేనేం అనుకోను. ఈ 3వ రోజు ఏంది కాదు, ఆయన ఉన్నప్పుడు పెట్టచ్చు కదా పాపము. ఆయన పోయినప్పుడు ఆయన పేరు చెప్పుకుందుకు 3-4 మీటింగ్లు అంటున్నా ఒక మాట. ఏమండి ఏయ్యా, దయచేసి అటువంటి అప్పులు చేసి బిర్యానీలు తినకండి దయచేసి. ఇప్పుడు అందరు వాడు ఏమి చేశాడురా చావు అనుకోవాలా? ఏం చేశారా? ఏం చేస్తారు మీరు చావుని? మహా అంటే నీ స్టాండర్డ్కి బంతిపూలు తెస్తావేమో, నీ స్టాండర్డ్కి రోజా పూలు తెస్తావేమో, నా స్టాండర్డ్కి నేనేం తేను. డబ్బులు వేస్ట్. ఉన్నప్పుడు సత్కరించరు, సన్మానించరు, పోయినప్పుడు శవానికి దండలు వేస్తూ ఉంటారు కదా. ఈజ్ దట్ ఆనరింగ్? అదొక ఘనతనా? కాదు. అది అసలు ఘనతనే కాదు. అసలు అది ఘనతనే కాదు. అది అసలు ఘనతనే కాదు. చూడండి, వి ఆర్ క్రియేటింగ్ అవర్ ఓన్ డేస్. శుక్రవారం మంచి రోజు, సూపర్ ఇరగదీస్తాం ఈరోజు. ఆ రోజు డబ్బులు రావు. అమ్మ ఈరోజు నిద్రలేసి దీని ముఖం చూశాను అందుకే డబ్బులు రా. యు ఆర్ మ్యానిపులేటింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ ఫుల్. ఈరోజు సండే నా కొరకే చేయబడింది. ఆమెన్. ఆమెన్. ఈరోజు మండే నా కొరకే చేయబడింది. ఆమెన్. హల్లెలూయా. నా కొరకైతే చేయబడింది కాబట్టి నేను చెప్తున్నాను. మరి మీ కొరకు చేయబడలేదు కాబట్టి మీరు చెప్పట్లేదు. చెప్పండి. మండే నా కొరకే చేయబడింది, ట్యూస్డే నా కొరకే చేయబడింది, వెనస్డే నా కొరకే చేయబడింది, సాటర్డే నా కొరకే చేయబడింది, సండే కూడా నా కొరకే చేయబడింది. The days are for me. I'm not for days. I'm not for days. ఆ డే చెప్పాల నువ్వు మంచోడు చెడ్డోడు. నువ్వు చెప్తున్నావు ఇది మంచి రోజు కాదు, చెడ్డ రోజు కాదని. Why you are deciding yourself that this is a good day and this is a bad day? Who are you to decide? ఒకరోజు నువ్వే అంటున్నావు మండే నా భార్య మంచిది, ట్యూస్డే నా భార్య చెడ్డది, శనివారం శని దిగుతుంది. And how can you curse your wife? And how can you curse your day the same way? అలానే నువ్వు కర్స్ చేస్తున్నావు డేని. ఈరోజు నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ రెస్ట్. హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ రెస్ట్. విశ్రాంతి దినము మనుషుల కొరకే తయారు చేయబడింది. ఇట్ ఈస్ క్రియేటెడ్ ఫర్ మెన్. ఇట్ ఈస్ క్రియేటెడ్ ఫర్ మెన్. అందరికీ ఇది అర్థం కాకపోవచ్చు. చాలామంది రెస్ట్ కోరుకుంటూ ఉంటారు. రెస్ట్, నాట్ ఫిజికల్ రెస్ట్, స్పిరిచువల్ రెస్ట్, స్పిరిచువల్ రెస్ట్, స్పిరిచువల్ రెస్ట్. ప్రయాస, భారము, ఎన్నో కాడులు మన ఆలోచనలు తలంపుల్లో మనం మోస్తూ ఉన్నాం. మనకు అసలు రెస్ట్ లేదు. మన ఆలోచనలకి తలంపులకి రెస్ట్ లేదు. పనుకున్న కళ్ళు తెరిచిన కళ్ళు మూసుకున్న అప్పులే గుర్తొస్తున్నాయి బ్రదర్. కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిసిన మా భార్య, నా భర్త నన్ను మోసం చేసిందే గుర్తొస్తుంది బ్రదర్. అంటే నువ్వు అసలు రెస్ట్లో లేవు. కళ్ళు మూసుకున్న కళ్ళు తెరుస్తున్నా నీవు ఇబ్బంది పడిన చీకటి దినాలే గుర్తొస్తున్నాయి. దేవుడు నీకు మంచి దినాలు ఇచ్చాడు. Every day is a good day, and this is the day that the Lord has made. Amen. And I will rejoice. I will rejoice. ఇదే దినము ప్రభు చేసినది, ఉత్సహించి స్తుతి పాడాలి. Amen. Amen. So every day is a blessed day. Every day is a awesome day. We will be blessed in every day. ప్రతి దినం మనం బ్లెస్ అవుతాం. Amen.
ప్రతి దినం మనం దీవించబడతాం. ఆమేన్. ప్రతి దినము దేవుని వాక్యాన్ని పొందుకుంటాం, ప్రతి దినము దేవుని మన్నాన్ని పొందుకుంటాం, ప్రతి దినము దేవుని కృపను మనం పొందుకుంటాం. ఆమేన్. బికాజ్ ఒక డేకి కావాల్సినవన్నీ సప్లై చేస్తాడు దేవుడు మీకు. ఒక డేకి ఏం కావాలి మీకు? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఇంకా ట్రాన్స్పోర్టేషన్, ఇంకా ఇవి తిండిగోల, ఇవి ఫిజికల్ లైఫ్. స్పిరిచువల్ లైఫ్లో ఏం కావాలి తెలుసా? పీస్ ఆఫ్ మైండ్, ఓకే, బోల్డ్నెస్, అనాయింటింగ్, తర్వాత గ్రేస్, ఫేవర్, ఇవన్నీ మనకు ఒక డే కావాల్సినవన్నీ దేవుడు ప్రొవైడ్ చేస్తాడు. ఆమేన్. ఆయన 40 దినాలు 40 సంవత్సరాలు వారిని అరణ్యంలో పెట్టినప్పుడు ప్రతిరోజు వారికి ఏం కురుస్తుంది? మన్నా, పూరేళ్ళు, దేవదూతల ఆహారం దేవుడు వాళ్ళకి ఇస్తూనే ఉన్నాడు. ఒక్కరోజు కూడా దేవుడు వాళ్ళని పస్తులు పెట్టలేదు. ఎక్కడో తెలుసా వాళ్ళు పస్తులు లేనిది? అరణ్యములో వాళ్ళు పస్తులు లేరు. మనము అన్నీ ఉన్న ఇళ్లలోనే పస్తులు ఉంటున్నాం. చాలా బాధాకరం, చాలా బాధాకరం, చాలా బాధాకరం. వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ పావర్టీ? వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ ట్రబుల్స్? ఏంటి ఇవన్నీ కూడా? ప్రయాస భారం ఎక్కువైపోయింది మనకు, ఆలోచన విధానం ఎక్కువైపోయింది. ఈ నీ బాడీలో ఏదైనా పనిచేస్తుంది, ఎక్కువగా ఓవర్లోడ్ ఎక్కువైపోతుందంటే ఏం తెలుసు? అది ఆలోచనలు, తలంపులు. యు మెడిటేట్ రాంగ్ ఎవ్రీ డే. యు మెడిటేట్ యువర్ సిక్నెస్ ఎవ్రీ డే. నీలో ఉన్న బలహీనతను ప్రతిరోజు మెడిటేట్ చేస్తూ ఉంటావు. యేసు ప్రభు సిలువెక్కాడని 1% కూడా యేసు ప్రభు ఫీల్ అవ్వలేదు. యేసు ప్రభు మీదకి రోగాలన్నీ వచ్చేసాయని ఆయన 1 నిమిషం కూడా ఫీల్ అవ్వలేదు. యేసు ప్రభు సిలువకు అప్పగించారని వాళ్ళందరి మీద నమ్మక ద్రోహం చేశారా మీరు అని 1 పూట కూడా దేవుడు ఫీల్ అవ్వలా. దట్స్ హౌ హీ మెడిటేట్ ద వర్డ్. దట్స్ హౌ హీ మెడిటేట్ ద వర్డ్. అలా అతను వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు యేసు ప్రభు సిలువలో కూడా. మనం శ్రమల్లో వేడిని ధ్యానిస్తాం, శ్రమల్నే ధ్యానిస్తాం. బలహీనతలో వేడిని ధ్యానిస్తాం, బలహీనతలనే ధ్యానిస్తాం. ఎవరికి కూడా ఇష్టం ఉండదు ఏం తెలుసా? నీతి మాటలు, మంచి మాటలు ఎవరికి ఇష్టం ఉండదు. టీచింగ్ తీసుకునే అలవాటు మనుషులకు ఉండాలి. టీచింగ్ తీసుకునే అలవాటు మనుషులకు ఉండాలి. అరే ఎందుకు చెప్తున్నాడు సేవకుడు? ఎందుకు చెప్తున్నాడు నా పెనిమిటి? నా భార్య ఎందుకు చెప్తుంది? నా పిల్లలు ఎందుకు చెప్తున్నారు? ఏంటి, నేనేం చేయాలి అని ఆ వ్యక్తి ఆలోచించినప్పుడు ఎన్నో అద్భుతాలు చేయగలడు. ఆమేన్. ద సబ్బాత్, ఆ విశ్రాంతి దినం మన కొరకు చేయబడింది. డోంట్ ఎగ్జాల్ట్ ఎనీ డే, డోంట్ ఎగ్జాల్ట్ ఎనీ డే. ఒకప్పుడు మనము క్రిస్మస్ మాత్రమే చేసుకునేటోళ్ళం. ఇప్పుడు ప్రీ క్రిస్మస్, నవంబర్ 25 ప్రీ క్రిస్మస్, తర్వాత గ్రాండ్ క్రిస్మస్, తర్వాత హాఫ్ క్రిస్మస్, తర్వాత చెప్పండి ఇంకా సెమీ క్రిస్మస్. ప్రభు అంటే నేను ఎన్నిసార్లు ఇప్పుడు పుట్టాను రా. So you are trying to cheat yourself. You are trying to manipulate yourself. You are trying to betray yourself. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ప్రతిరోజు. దేవా ఈ దినం నాకు ఇచ్చినందుకు వందనాలు. నో. దేవా ఈ దినం నన్ను బాగా బ్లెస్ చేసినందుకు వందనాలు. ఆమేన్. హల్లెలూయా. ఒక దినము కావాల్సినవన్నీ నీకు దేవుడు ప్రొవైడ్ చేస్తాడు. ఆ కేరూతు వాగు దగ్గర కూర్చో, నీకు కావాల్సిన ఆహారం నీకు వచ్చేస్తుంది అన్నాడు ఏలియాతో. అక్కడ కొన్ని రోజులు పెట్టాడు, ఫుడ్ అయిపోయింది. ఇంకొక ఊరికి వెళ్ళిపో, అక్కడ ఒక విధవరాలు, పేద విధవరాలు నీ కొరకు రెడీగా ఉంటుంది, అప్పాలేసి పో తినిపో అన్నాడు. ఓకే, నిన్ను దేవుడు ఏ రోజు పస్తులు ఉంచడు. ఆమేన్. బికాజ్ హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ రెస్ట్, హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ సబ్బాత్. ఆ సబ్బాత్ దేవుడు నీకు ఇచ్చాడు. నీకు ఇచ్చిన దానికి ఆయన దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక్కసారి ఇచ్చిన దేవుడు వెనక్కి తీసుకోడు. ఆమేన్. ఆమేన్. సో ఇఫ్ ద గ్రేస్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఒక కృప ప్రారంభమైందా, ఆ కృప నిన్ను ముందుకు తీసుకెళ్తా ఉంటుంది. ఆమేన్. దాని పేరే కృప వెంబడి కృప. ఆమేన్. చెప్పండి అందరు, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. గట్టిగా, కృప వెంబడి కృప. రైట్. ఇతరులు కష్టపడిరి, నేను వారి కష్టఫలములో. అంతే. ఈ మాటలు మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. నువ్వు సంవత్సరం అంతా కష్టపడతావు, వాడు సంవత్సరం అంతా కష్టపడతాడు, తీసుకొచ్చి నీకు ఇస్తాడు. ఆమేన్. పొలం నీదే, కౌలుకి ఇస్తావు, వాడు కష్టపడి ఏం చేస్తాడు? తీసుకో అంటాడు. ఆమేన్. అది జ్ఞానవంతుడు చేసే పనులు. కానీ జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు?
వాడే కష్టపడతాడు, వాడే కూలి, వాడే డ్రైవరు, వాడే మెకానిక్, వాడే క్లీనరు, అన్నీ వాడే. కానీ ఏముండదు లాస్ట్కి. ఏమి అస్సలు 1 రూపీ కూడా ఉండదు జోబీలో. 1 రూపీ కూడా ఉండదు. ఇప్పుడు కూడా రూపాయి లేకుండా వచ్చారు జోబీలో. చెక్ చేసుకుని జోబీలో ఏమైనా ఉన్నాయి డబ్బులు? ఈరోజు అసలు డబ్బులు రావు మనకి. సండే విశ్రాంతి డబ్బులు మనకు అసలు రావు డబ్బులు. ఎందుకంటే డబ్బులు కూడా రెస్టేనా? నో. ఇట్లే దేవుడు ఒక విశ్రాంతి దినమున చూద్దాం ఏం చేస్తున్నాడు యేసు ప్రభులు వారు. కమాన్ 3:1 మార్క్ 3:1 మార్కు సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయి గలవాడు ఒకడుండెను. అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. చాలమ్మా. విశ్రాంతి దినం అంటే ఏంటి? అసలు అందరికి విశ్రాంతి దినం అంటే ఆ రోజు పనులు చేసుకోకూడదు, తర్వాత అన్నాలు వండుకోకూడదు, ఏమేమో ఆలోచనలు కలిగి ఉంటాం. మ్యాన్ స్టాండర్డ్, అది మనిషి యొక్క ఆలోచన విధానం. కానీ విశ్రాంతి అంటే ఏం తెలుసా? నువ్వు ఒక ఊబిలోంచి బయటికి రావడం. ఆమెన్. విశ్రాంతి అనగా నువ్వు ఒక కాడిలోంచి బయటికి రావడం. ఆమెన్. విశ్రాంతి అనగా ఒక అనారోగ్యం నుంచి బయటికి రావడం. ఆమెన్. విశ్రాంతి అనగా ఒక అప్పుల్లో నుంచి బయటికి రావడం. ఆమెన్. విశ్రాంతి అనగా ఒక కాడిలో నుంచి బయటికి రావడం. ఆమెన్. విశ్రాంతి అనగా ఒక ఊపిలో నుంచి బయటికి రావడం. ఆమెన్. విశ్రాంతి అనగా ఒక బలహీనతలో నుంచి బయటికి రావడం. ఆమెన్. దట్స్ ద రియల్ రెస్ట్. అది నిజమైన రెస్ట్ అంటారు దాన్ని. చూడండి, ఊచ చెయ్యగలవాడు ఉండెను. అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన నీవు లేచి మధ్యను నిలువమని ఊచ చేయగలవానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగెను. అందుకు వారు ఊరకుండేది. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయజూచి, నీ చెయ్యి చాపమని ఆ మనుష్యునితో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. చాలా. ఊచ చెయ్యి అంటే ఏం తెలుసా? చిన్న చెయ్యో పొట్టి చెయ్యో ఇట్లా ఉంటుంది కొందరికి ఊచ చెయ్యలు. దే ఆర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్. అంటే మనిషి యొక్క నైజం చూడండి. మనం పావర్టీలో ఉన్నా, మనం పేదరికంలో ఉన్నా, మనం అప్పుల్లో ఉన్నా, మనం కష్టాల్లో ఉన్నా వాళ్ళకి ఇష్టం. అక్కడ ఒక ఊచ చేయగలవాడు కూర్చో ఉన్నాడు. దేవుడు ఆ విశ్రాంతి దినమున ఇతనికి నిజంగా విశ్రాంతి ఇద్దాం అనుకుంటున్నాడు. హీఈస్ నాట్ ఇన్ రెస్ట్, హీఈస్ ఇన్ క్యాప్టివిటీ, హీఈస్ ఇన్ సిక్నెస్. ఆ ఊచ చెయ్యి గలవాడిని చూచి ఇప్పుడు మనలాగే అందరూ కూర్చో ఉన్నారు. విశ్రాంతి దినం అంటే ఏంటి? ఏ పని చేయకూడదు, ప్రార్థన చేయకూడదు, అన్నం వండుకోకూడదు, చర్చికి పోకూడదు, ఎగ్గొట్టేయాలా, ఇంట్లో కూర్చోవాలా, టీవీ చూస్తుండాలా. దీన్ని విశ్రాంతి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరు? శాస్త్రులు, పరిచయులు. అసలు నిజమైన విశ్రాంతి అంటే ఇట్స్ నాట్ ద ఫిజికల్ రెస్ట్, ఇట్స్ అ స్పిరిచువల్ రెస్ట్. ఈయనకు అసలు రెస్ట్ లేదు. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక జ్వరముతోనో ఒక బలహీనతో బాధపడుతుంటాడు. వెళ్ళంగానే ఎలా ఉన్నావు అని అడగగలమా? తలనొప్పి గలవాడిని ఎలా ఉందిమా, బాగున్నారా అని అడగగలమా? నో. ఒక రెస్ట్ లేని వాడిని రెస్ట్లో ఉన్నావా, బాగున్నావా, ఎట్లా ఉంది, అంతా ఫుల్ హ్యాపీయా, ఫ్యామిలీ అంతా, పిల్ల పాపలు, 3 పూలు 6 కాయలు, అంత ఓకేనా? ఎట్లుంటుంది తెలుసా? చాలా బాధ వేస్తుంది వాళ్ళకి. రే వీడు తెలిసి అడుగుతున్నాడా, తెలియకుండా అడుగుతున్నాడా, ఏంటి వీడు? ఇప్పుడు ఇతని జీవితంలో ఊచ చెయ్యి కలిగినటువంటి ఈ వ్యక్తి, ఇతని జీవితంలో విశ్రాంతి లేదు. నీ చెయ్యి బాగానే ఉంది, యు ఆర్ ఇన్ రెస్ట్, బట్ హీఈస్ నాట్ ఇన్ రెస్ట్. దేవుడు ఎవరికి దేవుడు? ఎవరికి దేవుడు? విశ్రాంతి దినమునకు ఆయన దేవుడై ఉన్నాడు. హీ ఈస్ ద లార్డ్ ఆఫ్ సబ్బాత్, హీ ఈస్ ద లార్డ్ ఆఫ్ రెస్ట్. యూనో, ద లార్డ్ ఆఫ్ రెస్ట్ వచ్చి ఇతని జీవితంలో ఈ డే రోజు ఇతని రెస్ట్లో లేడు. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అతనికి వచ్చి
ఆ డేలో అతనికి రెస్ట్ ఇస్తున్నాడు. ఆమేన్. అర్థం కాల. మేబీ యు ఆర్ హ్యావింగ్ ఎ డే బట్ యు ఆర్ నాట్ ఇన్ ఎ రెస్ట్. నీకు ఒక దినం ఉంది, కానీ ఆ దినం రోజు నువ్వు రెస్ట్లో లేవు. బట్ ఏంటి దేవుడు దేనికి దేవుడై ఉన్నాడు? విశ్రాంతి దినమునకు దేవుడై ఉన్నాడు. బట్ ఇతని జీవితంలో ఏం లేదు. దేవుడు చేంజ్ చేసి తెలుసా, చేయబట్టుకొని లేపి బీ ఫ్రీ అన్నాడు. ఆ ఓచి చెయ్యి ఏమైంది తెలుసా? బాగుపడింది. అప్పుడు అతనికి నిజమైన విశ్రాంతి. నీ జీవితంలో కాడు లేనప్పుడు, నీ జీవితంలో అప్పులు లేనప్పుడు, నీ జీవితంలో ప్రాబ్లమ్స్ లేనప్పుడు, నీ జీవితంలో రోగాలు లేనప్పుడు, అప్పుడు మీకు నిజమైన విశ్రాంతి. నాట్ సండేనే లీవ్ తీసుకున్నప్పుడు విశ్రాంతి కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? కొంచెం టైం పడుతుంది, బట్ ట్రై టు డైజెస్ట్. లోపలికి తీసుకోండి నా మాటలు తీసుకోండి. ట్రై టు అండర్స్టాండ్ మై వర్డ్స్. ప్లీజ్ బీ అటెంటివ్. ప్లీజ్ బీ అటెంటివ్. ఇఫ్ యు ఆర్ ఇన్ డెప్త్స్, నువ్వు అప్పుల్లో ఉంటే నువ్వు విశ్రాంతిలో లేవు. నువ్వు రోగాలతో ఉంటే నువ్వు విశ్రాంతిలో లేవు. నువ్వు పదే ఫెయిల్ అవుతున్నావా? విశ్రాంతిలో లేవు. నువ్వు యు ఆర్ నాట్ ఇన్ రెస్ట్ మ్యాన్. నువ్వు పదే ఒక దాని గురించి ఆలోచిస్తున్నావా? యు ఆర్ నాట్ ఇన్ రెస్ట్. నువ్వు విశ్రాంతిలో లేవు. నువ్వు పదే చీకటిని ధ్యానిస్తున్నావా? నువ్వు విశ్రాంతిలో లేవు నా కుమారుడా. బట్ స్టిల్ జీసస్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ సబ్బాత్. ఆయన దేనికి దేవుడై ఉన్నాడు? మరి విశ్రాంతినిచ్చే దేవుడు మనకుంటే మనకెందుకు విశ్రాంతి రావట్లేదు? మనకు విశ్రాంతి రావట్లేదు. చూసారా, మనం ఇన్ని రోజులు ఎన్నిసార్లు మోసపోయాము. మనం ఒక దినమున మీద మండే ఎట్లనే డబ్బులు వచ్చేస్తాయి, ట్యూస్డే ఎట్లనే డబ్బులు వచ్చేస్తాయి, రావు. వెనస్డే ఖచ్చితంగా మంచి రోజు, ఈరోజు 16వ తారీఖు 7వ తారీఖు వచ్చేస్తాయి, రావు. నువ్వు ఏ రోజు ఆ రోజు రావు. బట్ వెన్ యూ డిపెండ్ ఆన్ ద లార్డ్ హూ ఈస్ ద లార్డ్ ఆఫ్ సబ్బాత్, అండ్ హీ విల్ రిలీజ్ ద రెస్ట్ ఇన్ యువర్ లైఫ్. ఆమెన్. హీ విల్ రిలీజ్ ద రెస్ట్ ఇన్ యువర్ లైఫ్. ఆమెన్. హీ విల్ రిలీజ్ ద రెస్ట్ ఇన్ యువర్ లైఫ్. ఆమెన్. హల్లెలూయా. ఆ ఊచ చెయ్యి గలవాడిని పైకి లేమన్నాడు. ఆ ఊచ చెయ్యి నార్మల్ చెయ్యిగా మారిపోయింది. నిజమైన విశ్రాంతిలోకి అతను అడుగుపెట్టాడు. ఆమేన్. నిజమైన విశ్రాంతి ఏంటంటే, నువ్వు ఏ రోజైతే నెమ్మదిగా ఉంటావో, నువ్వు ఏ రోజైతే నా కష్టాలు తీరిపోయినాయి, నా శ్రమలు తీరిపోయినాయి, నా రోగాలు పోయినాయి, నా బలహీనతల నుంచి దేవుడు నన్ను కాపాడాడు, ఈరోజు నన్ను బలపరిచాడు, దేవుడు నన్ను పైకి లేపాడని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఆ రోజు నీకు విశ్రాంతి. ఆమేన్. 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 చాలామంది అంటూ ఉంటారు చనిపోయిన వాళ్ళని, రెస్ట్ ఇన్ పీస్ అంట. వాడు అప్పులతో చచ్చిపోయాడు, యాడ్ పీసు. వాడు రోగంతో చచ్చిపోయాడు, యాడ్ పీసు. రెస్ట్ ఇన్ను అంటే పీసులోకి ఇతనే లేడా, ఇతనిలోకి పీసు వచ్చిందా? కొన్ని డైలాగులు చెప్పుకోవడానికే బాగుంటాయి, అవి క్రియారూపకం దాలిస్తే సెట్ కావు. అవి మంచి చావు అండి, మంచి చావు కూడా మంచిదేనా? నో. నువ్వు అనుకున్న ఏజ్లో నువ్వు జీవించలేకపోతే అది ఒక మంచి చావేనా? కాదు. బైబిల్లో ఎక్కడ చావు అనే మాట లేదు, నిద్ర అనేది ఉంది. అతను మంచి వృద్ధాప్యములో పాతిపెట్టబడెను అని ఉంది. అబ్రహాము, మోసెస్, డేవిడ్. ఆమేన్. మంచి అంటే మంచి వృద్ధాప్యం అంటే మీకు 60-70, వాళ్ళకి 60-70 కాదు, 150, 300, 500, 900. అది వాళ్ళకి మంచి వృద్ధాప్యం. అయ్యో బాబు, ఇప్పటికే సగం మంది కాళ్ళు పని చేయట్లే. బ్రదర్ బాగా నొప్పులు లేదా మోకాళ్ళు. ఎంత మా వయసు? బ్రదర్ మెట్లు ఎక్కలేకపోతున్నా బ్రదర్, లిఫ్ట్ పెట్టించుకో. నా దగ్గరే ఉన్నాయి పైసలు, నా దగ్గర లేవు. ప్రభు ఆశీర్దిస్తే అప్పుడే 10th ఫ్లోర్లో చర్చి కట్టి పెద్ద లిఫ్ట్ పెట్టిస్తాను. నడిచి వచ్చేవాళ్ళు నడిచి రావచ్చు, తగ్గాలనుకున్న వాళ్ళు. 30 సంవత్సరాలకి మోకాళ్ళు అరిగిపోతున్నాయి, 20 సంవత్సరాలకి నడుము విరిగిపోతుంది అన్న, అస్సలే బండి తోలుతూ నడుము నొప్పి వచ్చేస్తుంది. ఏడన నాయన మనం ముసలోళ్ళమా ఏంటి? ఏం మాట్లాడుకుంటున్నాం మనం? 70-80 సంవత్సరాల మాటలు 20-30 సంవత్సరాలకే మీరు ఎంత అప్గ్రేడ్ అయ్యారో. వావ్, అమేజింగ్ మ్యాన్, అమేజింగ్ లైఫ్ స్టైల్ వీఆర్ లీడింగ్. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి కూడా మనము 70-90 సంవత్సరాల మాటలు మాట్లాడుతున్నాం. చీచి, సిగ్గుగా లేదు? చాలా అసహ్యంగా ఉంది, చాలా అసహ్యంగా ఉంది. 2-3 తెల్లంటికలు వస్తేనే భయం వేసిపోతుంది. అప్పుడే ముసలోని అయిపోయాను ప్రభు. మీకు ఎన్ని వచ్చినాయో?
చూడండి, అంటే మనల్ని మనము డిగ్రేడ్ చేసుకొని, మనల్ని మనం కించపరుచుకొని, మనల్ని మనం ఏం చేసుకుంటున్నాం తెలుసా? ఇబ్బంది పాలు చేసుకుంటున్నాం. దట్ ఈస్ నాట్ అవర్ లైఫ్ స్టైల్. దట్ ఈస్ నాట్ అవర్ లైఫ్ స్టైల్, మై డియర్ సన్ అండ్ మై డియర్ డాటర్. ఆయన విశ్రాంతి దినమునకు దేవుడై ఉన్నాడు. ఆమేన్. హీ ఈస్ ద లార్డ్ ఆఫ్ సబ్బాత్. నువ్వు విశ్రాంతిని కోరుకుంటే దేవుడే నీ దగ్గరికి వచ్చి, ఆ ఓచ చేయగల వాడి దగ్గరికి వచ్చినట్టు నీ దగ్గరికి ఆయన వచ్చి నిన్ను ముట్టి నేను విశ్రాంతిలోకి తీసుకెళ్తాడు. ఆమేన్. అయ్యా, నీ చిత్తమైతే నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా నీ రాజ్యములో అంటే, వెంటనే యేసు ప్రభు అన్నాడు, నేను జ్ఞాపకం చేసుకోను, నిన్ను తీసుకెళ్ళిపోతాను రా అన్నాడు. నీవు నేడు నాతో కూడా పరదైసులో ఉంటావు రా అని తీసుకెళ్ళిపోయాడు. ఇఫ్ యూ థింక్ అబౌట్ రెస్ట్, ఇఫ్ యూ వాంట్ రెస్ట్, ఇఫ్ యూ లవ్ రెస్ట్, కమ్ అండ్ విజిట్ జీసస్. హీ విల్ గివ్ యూ రెస్ట్ ఎవ్రీ డే. ఆమేన్. నేను ఇతరుల కష్టఫలముల్లో ఎంటర్ అవుతా. ఆమేన్. 2023 ఇతరుల కష్టఫలంలో ఏం చేయాలి? మీరు ఎంటర్ అవ్వాలి. ఆమేన్. ఆమేన్. మీరు డైజెస్ట్ చేసుకోలేని మాట ఇది, మీరు జీర్ణించుకోలేని మాట ఇది. ఇతరుల కష్టఫలముల్లో మీరు ఏం చేయాలి? బ్రదర్ ఇది అన్యాయం కాదు బ్రదర్, ఇది ఎంత తప్పు బ్రదర్, ఇది ఎంత మోసం బ్రదర్ ఇది అని మనం అనుకుంటాం. తప్పు. నేను ఒకటి చెప్పమంటారా? మీరు ఎంతో కష్టపడుతున్నారు, మీ మేనేజర్లు, మీ ఆఫీసర్లు కూర్చొని శుభ్రంగా తింటలే, మామూలుగా తింటలే, మరి దాన్ని ఏమంటారు? యాక్చువల్లీ మీలో నెరవేరట్లే. మై డియర్ సో కాల్డ్ క్రిస్టియన్స్ అండ్ బిలీవర్స్, మీ ఓనర్ లైఫ్లో నెరవేరుతుంది అన్నమాట. ఏది? ఆయన చెప్పాలి మీకు, మీరు కష్టపడతారు, నేను తింటాను. మీరు కష్టార్జితం చెమట వస్తారు, నేను ఏసీలో ఉంటాను. మీరు బాగా దివారాత్రులు తిట్టుకుంటారు ఫోన్లో సిస్టమ్ ముందు, నేను హ్యాపీగా అయిందా అంటాను, అయింది అంట, అవ్వకపోతే ఐ ఫైర్ యూ గో అంట, ఇంకొని పెట్టుకుంటాను. దట్స్ ద లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ అండ్ బ్లెస్సింగ్. మీలో నెరవేరకపోవచ్చు ఈ వాగ్దానం, మీ మేనేజర్లో, మీ కంపెనీ పెట్టిన వాళ్ళలో నెరవేరుతుంది ఈ మాట. ఎంత సిగ్గుచేటు! అసలు ఈ వాక్యం ఎవరిలో నెరవేరాలి? మనలో నెరవేరాలా? కానీ మన పైన అధికారుల్లో, అంటే వాళ్ళు ఈ వాక్యాన్ని తీసుకొని ఎప్పుడో బయలుదేరేశారు. ఎప్పుడో మన కంపెనీ పెట్టి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయింది అంటే వాళ్ళు ఎప్పుడో బయలుదేరారు ఈ మాట తీసుకొని. వాళ్ళు ఇతరుల కష్టఫలముల్లో, అంటే వాళ్ళు కూడా మనలా కష్టపడి ఉంటారు. ఎవరో ఈ స్క్రిప్చర్ ఇచ్చి ఉంటారు, టక్కని తీసుకొని వాళ్ళు కష్టపడ్డం మానేసి కష్టపెడుతున్నారు. కష్టపడ్డం మానేసి మామూలుగా టార్చర్ పెట్టరు. మిమ్మల్ని పెడతారా? పెట్టరా? బ్రదర్ మా మేనేజర్ చాలా మంచోడు, ఏదో ఒకటి చెప్పండి, 2-3 పేర్లు. ఒక్కడు ఉన్నాడు, దుర్మార్గుడు, శాడిస్ట్, లూసిఫర్ తమ్ముడు వాడు. ఇన్ని పేర్లు వాడికే పెడతాం మనం కదా. అబ్బా మా మేడం స్కూల్లో మా మేడం హెరాస్ చేసి పడేస్తుంది బ్రదర్, ఆమె ఇచ్చే ముష్టి 10,000కి ఆమె రాసి రంపాన పెడుతుంది బ్రదర్ మమ్మల్ని. అవును, మరి పెట్టరా? మీరు కష్టపడుతున్నారు, వాళ్ళు తింటారు. అంటే మీలో నెరవేరట్లే, ఈ భూమి మీద ఎవరిలో ఈ మాట నెరవేరుతుంది. జాగ్రత్త. లెట్ us inherit this word in our lives in Jesus name. ఆమేన్. ఇతరులు కష్టపడిన ఫలముల్లోకి మనం ప్రవేశపెడతాం. వెరీ సింపుల్, వెరీ సింపుల్, వెరీ సింపుల్, వెరీ సింపుల్, వెరీ సింపుల్, వెరీ సింపుల్, వెరీ సింపుల్. జాగ్రత్త వినండి. యేసు ప్రభు సిలువ మీద చాలా కష్టాలు పడ్డాడు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి. మనము ఆయన కష్టపడిన దాంట్లో మనం ప్రవేశిస్తున్నాం. హీలింగ్ ఈజ్ ఫ్రీ, డెలివరెన్స్ ఈజ్ ఫ్రీ, ప్రాస్పరిటీ ఈజ్ ఫ్రీ, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫ్రీ. ఆయన సిలువ మీద కష్టపడ్డాడు. మళ్ళీ చదవండి ఆ మాట. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని. చాలు. యేసు ప్రభు కష్టపడ్డాడు, మనం వాటిని కోసుకోవడానికి భూమి మీద ఉన్నాం. ఆమేన్. ఆమేన్. ఆయన స్వస్థత కొరకు తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ఆమేన్. మనము ధనవంతులు కావాలని అతను దరిద్రుడయ్యాడు. ఆమేన్. మనము ఆరోగ్యాన్ని పొందుకోవడానికి అతను శరీరంలో సిలువలో నలగొట్టుకున్నాడు. ఆమేన్. మనము పాప విముఖుడు అవ్వాలని, మనము పరిశుద్ధులుగా మారాలని తన శరీరంలో ఉన్న రక్తాన్ని మొత్తం మన కొరకు ధారపోసాడు. ఆయన కష్టపడ్డాడు, మనం ఎంట్రీ ఇస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఆయన రక్షణ కొరకు కష్టపడ్డాడు, మనం ఆ రక్షణలో
ఎంట్రీ ఇచ్చేసాం. ఆమెన్. దట్స్ ద బ్యూటీ. యేసు ప్రభు తన బిడ్డలను ఊరికి మామూలుగా ప్రేమించట్లే, వేరే లెవెల్లో ప్రేమిస్తున్నాడు. ఆమెన్. ఆమెన్.